హలో అండి. వెల్కమ్ టు అంజలి బొటిక్. ఈరోజు నేను మీకు ఈ స్కాలప్ డిజైన్‌లోని బోట్ నెక్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకుంటామో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అనేది పేపర్ మీద డ్రాఫ్టింగ్ వేసుకుంటామండి. దీనికి నెక్ వచ్చేసి 11 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ అనమాట. ఇది బోట్ నెక్ బ్లౌజ్. పై పార్ట్ నెక్ పార్ట్ వచ్చేసి 2.5 పెట్టానండి. 2.5 తర్వాత ఒక 2 ఇంచెస్ ఆర్ 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచి కిందన స్కాలప్ డిజైన్ అనేది పెట్టానండి. ఆ స్కాలప్ ఏమొచ్చి మనకి పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే స్కాలప్ ప్యాటర్న్ వస్తుందో ఆ పార్ట్ని నేను ఇలాగా సెపరేట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది 2 పార్ట్స్ కింద కట్ చేసుకుంటాము. ఈ 2 పార్ట్స్ని కూడా మనం లైనింగ్ మీద పెట్టుకొని అవుట్లైన్ అనేది ట్రేస్ చేసుకోవాలండి. మనము ఈ పై పార్ట్ కింద పార్ట్ అటాచ్ చేసుకుంటాం కాబట్టి దానికి ఒక హాఫ్ ఇంచు, దీనికి ఒక హాఫ్ ఇంచు మార్జిన్ ఉండేలాగా ఇలాగ డ్రా చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు నేను బ్లాక్ కలర్ చాక్తో గీసాను కదండి, మనం ఆ లైన్ దగ్గర కట్ చేసుకుంటాం అనమాట. సో ఏదైతే మనం డ్రాఫ్ట్ చేసామో దాన్ని మనం కట్ చేసుకుంటాము. బ్యాక్ పార్ట్ యొక్క 2 పార్ట్స్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఒకసారి మన పేపర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని ఇక్కడ డౌన్ పార్ట్లోని నెక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేస్తున్నాను నేను. చాక్ పీస్ గీసాను కదండి, ఆ పార్ట్ని ఇలాగ నెక్ షేప్ని కట్ చేసుకుంటాము. అలాగే పై పార్ట్ని కూడా తీసుకొని పైన నెక్ దగ్గర ఇలా చాక్ పీస్ గీసాను కదండి, ఆ ప్లేస్ని కూడా మనం ఈ విధంగా కట్ చేసుకుంటాము. ఈ విధంగా 2 నెక్స్ కట్ చేసుకున్న తర్వాత మనం ఈ పేపర్ పార్ట్స్ అనేది లైనింగ్ మీద ఈ విధంగా కరెక్ట్గా ప్లేస్ చేసుకొని నెక్ అనేది దీని మీద గీసుకుంటామండి. పై పార్ట్ నెక్ పై పార్ట్కి అండ్ కింద పార్ట్ది కిందకి ఇలాగా మనం అవుట్లైన్ అనేది ట్రేస్ చేసుకోవాలి. ట్రేస్ చేసుకున్న తర్వాత ఈ చాక్ పీస్ గీసాను కదండి, ఆ పార్ట్స్ని మనం రిమూవ్ చేసుకుంటాము. ఈ హాఫ్ ఇంచ్ లైన్కి ఈ విధంగా ఇలా స్టిచ్ వచ్చేస్తుంది కాబట్టి మనకు బ్యాక్ పార్ట్ ఇలా కంబైన్ అయ్యి కరెక్ట్గా వస్తుందండి. ఈ ఎల్లో లైన్ దగ్గర స్టిచ్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ప్లేస్లోనే మనం స్కాలప్ డిజైన్ అనేది వేయాలండి. కోసం మనం ఒక పేపర్ క్యాన్వాస్ తీసుకొని దాని మీద పై పార్ట్ని ఈ విధంగా దాని కింద పార్ట్ని ఇలాగ డ్రా చేసుకుంటామండి. ఒక 3 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్ వరకు మనం ఇలాగా పీస్ని ఉంచుకుంటాము. ఇప్పుడు ఇలాగ రౌండ్ షేప్ ఏదైనా మీకు స్కాలప్ ఎంత లోతుగా కావాలి లేదా ఎంత పెద్దగా కావాలనే దాన్ని బట్టి మనం సర్కిల్ని ఎంచుకొని దాన్ని బట్టి మనం స్కాలప్ డిజైన్ అనేది డ్రా చేసుకుంటామండి. ఈ విధంగా నేను ఎక్కడైతే సెంటర్ వస్తుందో అక్కడ హాఫ్ సర్కిల్ పెట్టాను. ఎందుకంటే ఓపెన్ చేసిన తర్వాత మనకి అది ఫుల్ కర్వ్ అనేది కనిపిస్తుందన్నమాట. ఈ విధంగా మనం మొత్తం అంతా కూడా స్కాలప్ ప్యాటర్న్ అనేది డ్రా చేసుకుంటాము. ఎక్కడైతే ఎండ్ పాయింట్ డ్రా చేశానో అక్కడ వరకు కూడా ఇలా స్కాలప్స్ వేసుకుంటాము. తర్వాత మనం ఒక 2.5 ఇంచెస్ వరకును ఇలా పైన లైన్ డ్రా చేసుకుంటామండి. అట్లీస్ట్ మనకి అంతవరకు ఉండాలి. ఈ విధంగా నేను ఏదైతే లైన్స్ డ్రా చేశానో ఆ లైన్స్ దగ్గర మనం ఇలాగా కట్ చేసుకుంటాము. పైన గ్యాప్ 2 ఇంచెస్ వరకు ఉంటే బెటర్ అండి. అంటే మనకి బోట్ నెక్ కి కిందకు రావాలన్నమాట. ఈ కిందన మనం ఈ స్కాలప్ డిజైన్ ఏదైతే డ్రా చేసామో దాన్ని నీట్‌గానే సిజర్‌తోని కట్ చేసుకోవాలి. చేసుకున్న స్కాలప్ ప్యాటర్న్ వచ్చేసి పై బాడీ పార్ట్ ఉంది కదండి, దాన్ని లైనింగ్ ఓపెన్ చేసేసి సెంటర్ పార్ట్కి మ్యాచ్ చేస్తూ మనం పిన్ అనేది పెట్టేసుకోవాలి. లేదంటే ఐరన్ చేసుకోవాలని నీట్గా సెట్ చేసుకొని ఐరన్ చేసుకుంటాం. తర్వాత బ్లౌజ్ పీస్కి ఏదైతే బిగ్ సైడ్ బోర్డర్ వస్తుందో దాన్ని తీసుకొని దాని మీద మనం ఈ బ్లౌజ్ ప్యాటర్న్ పార్ట్ అనేది స్కాలప్ డిజైన్ ప్లేస్ చేసుకొని
కదలకుండా పిన్స్ అనేవి పెట్టేసుకుంటామండి. పిన్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఎడ్జ్ అయితే ఏదైతే ఉంటుందో ఆ చివరికి కిందకే లైనింగ్ అనేది కట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్కాలప్ పార్ట్ అవుట్‌లైన్ ఎక్కడైతే ఉందో ఆ అవుట్‌లైన్‌ని బేస్ చేసుకొని మనం ఆ కర్వ్‌ని నీట్‌గా స్టిచ్ చేసుకుంటాము. ఒక పావించ్ విడ్త్ వరకు కూడాను ఈ స్కాలప్ డిజైన్‌ని ఈ విధంగా మెయిన్ పార్ట్‌కి లైనింగ్‌ని వేసి ఇలాగ స్టిచ్ చేసుకుంటాం. మీరు చూసినట్టయితే మనకి బకరం ఎక్కడైతే అంటించామో ఈ బకరాన్ని ఎలా అంటిస్తాము అంటే మనము స్టిక్కీ సైడ్ వచ్చేసి క్లాత్ వైపు పెట్టుకొని ఐరన్ చేస్తే మనకు స్టిక్ అయిపోతుందండి. ఈ స్టిక్ చేసిన పార్ట్ వచ్చేసి పై వైపుకి పెట్టుకున్నాము. అదర్ సైడ్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా మనం పావించ్ విడ్త్‌తోని అటాచ్ చేసుకోవాలండి బోర్డర్‌కి. ఓవరాల్‌గాను ఈ పై పార్ట్ స్కాలప్ డిజైన్ అంతా అటాచ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో మెయిన్ పార్ట్‌ని దాన్ని ట్రిమ్ చేసుకోవాలి. ట్రిమ్ చేసుకున్న తర్వాత మనము ఈ కట్ షేప్ ఏదైతే వచ్చిందో అక్కడ నీట్‌గా చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చేసుకోవాలండి. సో దట్ మనం లైనింగ్ రివర్స్ చేసినప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. పర్ఫెక్ట్‌గా వస్తుంది. తిరిగేసిన తర్వాత మనకి డిజైన్ ఈ విధంగా కనిపిస్తుందండి. కొంచెం నీట్‌గా సెట్ చేసుకొని ఒకసారి మనం దీన్ని నీట్‌గా ఐరన్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఈ విధంగా స్కాలప్ డిజైన్ అనేది డీటెయిల్‌గా వస్తుంది. మీరు ఒకసారి ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా ఐరన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ స్కాలప్ బోర్డర్ ఎడ్జెస్‌కి ఒక స్టిచ్ వేయాలి. అలాగే ఎక్సెస్ లైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్‌కి అటాచ్ చేసుకుంటాము. అటాచ్ చేసుకొని స్కాలప్ ప్యాటర్న్‌కి కూడా ఎడ్జ్‌లోని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్‌ని అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని లైనింగ్ కట్టుతోని మనం ట్రిమ్ చేసుకుంటామండి. ఈ విధంగా మనకి పై పార్ట్ డిజైనింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద రిమైనింగ్ బాటమ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని లైనింగ్ అటాచ్ చేసుకుంటాము. ఫస్ట్ వచ్చేసి మనం నెక్‌ని అటాచ్ చేసుకోవాలండి. ఒక పావించు విడ్త్‌తోని మనం నెక్ అనేది అటాచ్ చేసుకుంటాము మెయిన్ ఫ్యాబ్రిక్‌కి. అటాచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఒక పావించు ఎక్స్ట్రా పెట్టుకొని మనం మిగతా నెక్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకుంటాము. కట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఈ కర్వ్ ఎక్కడైతే తిరిగిందో అక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి వేసుకుంటామండి. కట్స్ ఇవ్వడం వల్ల మనం నెక్‌ని నీట్‌గా తిరిగేయొచ్చు. తిరిగేసినప్పుడు మనకి షేప్ అనేది కూడా చాలా డీటెయిల్‌గా కనిపిస్తుంది. కేర్‌ఫుల్‌గా చూసుకోండి. మెయిన్ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో రైట్ సైడ్ దాని వైపున లైనింగ్ పెట్టుకొని మనం స్టిచ్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. సో దట్ తిరిగేసిన తర్వాత రాంగ్ సైడ్‌కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అటాచ్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో తిరిగేసిన తర్వాత దానిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో దట్ మనకి లైనింగ్ పైకి లేకుండా కూర్చొని ఉంటుంది. టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం లైనింగ్‌ని రాంగ్ సైడ్‌కి తిప్పేసుకొని ఈ చివరన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఈ విధంగా నెక్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత మిగతా లైనింగ్ అంతా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్‌కి అటాచ్ చేసుకుంటామండి. అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్ చేసుకోవాలి. మనం టాప్ పార్ట్‌ని అండ్ బాటమ్ పార్ట్‌ని కూడా హాఫ్ ఇంచ్ మార్జిన్ ఏదైతే పెట్టామో దాని దగ్గర కదలకుండా పిన్స్ అనేవి పెట్టేసుకుంటామండి. పెట్టుకున్న తర్వాత 2 పార్ట్స్‌ని కూడా మనం అటాచ్ చేసుకుంటాము. పై పార్ట్ అండ్ కింద పార్ట్‌ని రెండిటిని కూడా అటాచ్ చేసుకోవాలి. ఏదైతే ఉందో అటు సైడ్ ఒక సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ అలాగా రెండో వైపు వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తామండి. అంటే స్కాలప్ ప్యాటర్న్ మొత్తానికి కూడా టాప్ స్టిచ్ అనేది పడుతుంది. అదేవిధంగా మనకి 2 పార్ట్స్ అనేవి కూడా జాయిన్ అయిపోతాయి. అయిన తర్వాత ఇక్కడ ఎక్సెస్ ఏదైనా ఉంటే కట్ చేసుకుంటాము. చూసారా ఈ విధంగా మనకి మొత్తం స్కాలప్ మీద టాప్ స్టిచ్ అనేది పడుతుందండి. బ్యాక్ సైడ్ చూసేసరికి మనకి ఈ 2 పార్ట్స్ కూడా అటాచ్ అయ్యి ఉంటాయి. బ్యాక్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టీ అనేది 1.5 ఇంచ్‌లోని కట్ చేసుకుంటాము. కట్ చేసుకున్న తర్వాత పీసెస్‌ని అటాచ్ చేసుకొని ఇక్కడ మనకి పైన ఏదైతే ఓపెన్‌గా ఉందో దానికి ఈ మెడ పట్టీని పెట్టేసుకుంటామండి. అటాచ్ హాఫ్ ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని లోపలికి స్టిచ్ వేసేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని. ఇదండి ఓవరాల్‌గా మనకి నెక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బాటమ్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి కింద మనం 1.5 ఇంచ్ విడ్త్‌తోనే స్ట్రెయిట్ పట్టీ అనేది తీసుకొని నడుంకి హాఫ్ ఇంచ్ విడ్త్‌తోని ఇలాగ బాటమ్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకుంటాము. తర్వాత ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దానిపైన మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటాము. ఇలా టాప్ స్టిచ్ వేయడం వల్ల మనం దాన్ని రివర్స్ చేసేటప్పుడు లోపల వైపు అది నీట్‌గా బెండ్ అవుతుందండి. అయిపోయిన తర్వాత మనం ఈ విధంగా బ్యాక్‌కి టర్న్ చేసి కింద వైపు ఒక పావు ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకొని దానికి కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మొత్తం లోపల ఫోల్డ్ చేసి ఇక్కడ మనం 1 ఇంచ్ విడ్త్‌కి టక్స్ అనేవి వేసుకుంటాము. 4 ఇంచెస్ హైట్ అండ్ హాఫ్ ఇంచ్ విడ్త్‌తో ఆన్ ఫోల్డ్ మీద స్టిచ్ చేసుకొని తర్వాత ఈ మధ్యలో మనం పూసలు కానీ ఇలా టాజెస్ కానీ హ్యాంగ్ చేసుకుంటే మనకి ఈ బ్లౌజ్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. మీకు ఈ విధంగా బ్లౌజ్ డిజైన్ ఏమైనా కస్టమైజేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే డిస్క్రిప్షన్‌లోని మా నెంబర్ ప్రొవైడ్ చేస్తామండి. దానికి మీరు వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసి కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ డిజైన్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.